పోలవరంపై రాజకీయంగా రణం నడుస్తూనే ఉంది. తన పట్టుదల వల్లే పోలవరం కల సాకారమవుతోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపడుతున్నాయి విపక్షాలు. 2004కు ముందు ఈ కల ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. కేంద్రంతో ఏం రాజు చేసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. నేను ముఖ్యమంత్రైనా లాభం లేదు, అవసరమైతే నేను ప్రమాణం చేయను, నాకు ఈ పదవి అవసరం లేదు, ఇది ఇచ్చిన తర్వాతనే నేను ప్రమాణం చేస్తానని గట్టిగా కూర్చున్నాను. విమర్శించారు. ఈయన స్పెషల్ స్టేటస్ ఒప్పుకోలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నాడని. నాకు రాజకీయం తెలుసు, మన అవసరాలు తెలుసు, ఏ విధంగా సాధించుకోవాలనో తెలిసిన వ్యక్తి కాబట్టి స్పెషల్ స్టేటస్ లో ఉండేటివి స్పెషల్ ప్యాకేజీలో ఉన్నప్పుడు దానికి నేను సమ్మతించాను తప్ప రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తే నేను ఈ అపోజిషన్ పార్టీలు చెప్పినట్టు నేను గాని ఆ రోజు గాని కేంద్రంతో విభేదించుంటే పోలవరం శాశ్వతంగా కలగా మిగిలిపోయేది. నేను గనక ప్యాకేజీకి ఒప్పుకోకపోతే పోలవరమే వచ్చి ఉండేది కాదంటున్నాడు ఆయన. ఇంత దారుణంగా ఏ పోలవరం ఒక్కటే మీకు ఇస్తున్నాం, దాంతో మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని గత ప్రభుత్వం పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తూ మేమే దీన్ని పూర్తి చేస్తామని ప్రధానమంత్రి చేత పార్లమెంట్లో చెప్పిస్తే ఈవేళ మీరు నేను ఆ రోజున కనుక బ్లాక్మెయిల్ చేయకపోతే, నేను అసలు ప్రమాణ స్వీకారమే చేయను అని అనకపోతే పోలవరం వచ్చి ఉండేది కాదు అని చెప్పడం వెనక అసలు రహస్యం ఏంటో వెంటనే చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టాలి. ఆ రోజున ఏ రకమైన బార్గెన్ జరిగింది, మీరు ఏ రకంగా ఒప్పుకున్నారు, ప్రమాణ స్వీకారమే చెయ్యను అని అంటే మిమ్మల్ని ఒప్పించడానికి వాళ్ళు పోలవరం ఇచ్చారంటున్నారు, లేకపోతే పోలవరం కూడా వచ్చేది కాదంటున్నారు. అందుకే స్పెషల్ కేటగిరీ స్టేటస్ని సాక్రిఫైస్ చేశానని చెప్తున్నారు. ఈ వివరాలన్నీ ప్రజలతో పంచుకోండి. ఈవేళ పట్టిసీమ పేరుతో 1600 కోట్లు గోదావరిలో పోసావు, పురుషోత్తపట్నం పేరుతో ఇంకో 1800 కోట్లు గోదావరిలో పోస్తున్నావు. ఇంత ఏడిసి 30,000 కోట్ల ఖర్చు పెట్టే పోలవరంకి నువ్వు తెచ్చింది 1900 కోట్లు, అది కూడా అప్పు. పురుషోత్తపట్నంకి 1800, పట్టిసీమకు 1620, పోలవరంకి 1900. చట్టంలో ఉన్న అంశాన్ని తేవడానికి చట్టంలో పెట్టిన అంశాన్ని కోసం రాష్ట్రానికి సంజీవినైన హోదాను వచ్చి వదులుకున్నానని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? అంటే మీ స్వార్థం కోసం, మీ తాను అవినీతి కోసం, మీ దోపిడీ కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ఎవరిచ్చారు మీకు హక్కు? మరి 15 సంవత్సరాల కళ రాలేదా మీకు? మరి ప్రజలు కలకంటుంది, మీరు ఆ కళను నెరవేర్చాలనే ఆశయం మీకు లేదా, ఆలోచన మీకు లేదా? ఇప్పుడు వచ్చింది. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు, చదువుకున్న యువకులకు ఉద్యోగం కల్పిస్తాం అని వెల్లడించాం. ఇది ఎవరు చెప్పిన మాట బాబు? ఇది ఇవాళ ఏవే ఈ మాటలు? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే, ఇదే మాటని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తే పోలవరం ప్రాజెక్టుకి అడ్డా, మేము ఆటంకమా, మేము అడ్డు పెడుతున్నామా? మీరు మాట్లాడితే అది వచ్చి అభివృద్ధి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నట్ట. ఏంటి మాటలు?